ఈరోజు మా మేయర్ గారు కార్పొరేటర్ల అధ్యక్షతన ఈరోజు ఈ దిబ్బల పార్కును విజిటింగ్ చేయడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బయట నుంచి చూస్తే వేరే విధంగా అనిపిస్తూ ఉంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు తలపిస్తూ ఉంది. ఎక్కడ కూడా నాకు తెలిసి తిరుపతిలో కూడా ఇటువంటి పార్క్ లేదు. మరి ఇటువంటి మంచి పార్కును మనం ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం పాలకవర్గం పైన కానీ పాలకుల పైన కానీ ఉంది. మరి దీన్ని ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మరి దాన్ని ఇప్పటికైనా మేము గుర్తించిన తర్వాత కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అధికారులు కానీ మాకు సహకరించాలా. మేము కార్పొరేషన్ కూడా భారం లేకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఇంకా కడపలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్ అందరినీ కూడా మేము దీంట్లో కలుపుకొని ఈ యొక్క పార్కును అభివృద్ధి చేస్తాం, ప్రజలకు అంకితం చేస్తాం. అంతేకాకుండా ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. చుట్టూ ఎటు చూసినా కూడా ఎక్కడ కూడా ఇల్లు కానీ ఏది పొల్యూషన్ కానీ ఇక్కడ లేదు. మరి ఇంత చక్కటి వాతావరణంలో వాకింగ్ చేసుకునే దానికి అతిపెద్ద ట్రాక్ ఈవెన్ ఆర్ట్స్ కాలేజ్లో కానీ లేకపోతే మున్సిపల్ స్టేడియంలో కానీ ఇంత పెద్ద వాకింగ్ ట్రాక్ లేదు. ఒక ట్రాక్ కాదు, అనేక ట్రాక్స్లు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు చాలా మందికి ఇక్కడ జీవనోపాధి దొరకడానికి కూడా ఆస్కారం ఉంది. మరి వాళ్ళకు కూడా మనం కడప నగరంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు జీవనోపాధి కల్పించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద వెంటనే తక్షణమే స్పందించాలా. మళ్ళీ మా మేయర్ గారు చెప్పినట్టు 10 రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఏం చేయాలని ఒక కార్యాచరణ చేస్తాం. అన్ని పార్టీలను కూడా కలుపుకొనైనా కూడా దీన్ని మంచి ఒక ఉద్యమంలాగా తీసుకొని కడపలో ఉన్నటువంటి ప్రజలకు అంకితం చేసేంత వరకు కూడా నిద్రపోమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా అధికారులు వెంటనే దీన్ని పూర్తిగా ప్రజలకు అందించే కార్యక్రమం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.